హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్టరీ నాలెడ్జ్ హబ్. నేను మీ వెంకటేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్ ట్యుటోరియల్ ఎక్సెల్ క్లాసెస్ నేర్చుకుందాం. చాలామంది వ్యూవర్స్ ఎక్సెల్ క్లాసెస్ చెప్పండి సార్, ఎక్సెల్లో చాలా డౌట్స్ ఉన్నాయి, టోటల్ ఎక్సెల్ క్లాసెస్ మొత్తం క్లాస్ బై క్లాస్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. సో దానికోసమని మనం ఈ వీడియో స్టార్ట్ చేసాము. సో మనం టోటల్గా అసలు ఎక్సెల్ స్టార్టింగ్ నుంచి ఎలా ఓపెన్ చేయాలి అన్న దగ్గర నుంచి కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా క్లియర్ కట్గా నేర్చుకుందాం ఈ వీడియోస్లో. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తాం ఇందులోని. బిగినర్స్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోస్ అనేవి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఎక్సెల్ని ఎలా ఎంటర్ చేయాలి, ఎక్సెల్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్ట్ మెనూ ఉంటుంది. కిందన టాస్క్ బార్ మీద ఇక్కడ నా మౌస్ కజర్ పాయింట్ చూడండి. ఇక్కడ టాస్క్ బార్ మీద స్టార్ట్ మెనూ ఉంటుంది. స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా రకమైన మన సిస్టంలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్లని చూపిస్తుంది. ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేయండి. ఆల్ ప్రోగ్రామ్స్లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. మీరు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ క్లిక్ చేస్తే ఎంఎస్ ఆఫీస్లో ఉన్న టూల్స్ అన్నీ కూడా మనకు చూపిస్తుంది. యాక్సెస్, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ అన్నీ కూడా. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 క్లిక్ చేస్తే మనకి ఇది ఎక్సెల్ పేజ్. ఇది ఎక్సెల్ విండో ఓపెన్ అవుతుంది. ఇది ఎక్సెల్ వర్క్ బుక్ అంటాం దీన్ని. చూసారు కదా ఎలా ఓపెన్ చేయాలన్నది. మళ్ళీ ఎక్సెల్ని వేరే విధంగా కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. దీన్ని క్లోజ్ చేసుకొని స్టార్ట్ మెనూలోకి వెళ్తాం. ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ దగ్గర రన్ అని టైప్ చేయండి. RUN రన్ అని టైప్ చేస్తే మనకు ఒక కమాండ్ బాక్స్ వస్తుంది. ఈ కమాండ్ బాక్స్లో EXCEL ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే చేయండి. ఇలా చేసినా కూడా మీకు ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, మనం రెండు విధాలుగా ఎక్సెల్ ఓపెన్ చేస్తాం. ఒకటి స్టార్ట్ మెనూ క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అందులో ఎంఎస్ ఎక్సెల్ని తీసుకున్నాం. అలాగే మళ్ళీ స్టార్ట్ మెనూ క్లిక్ చేసి రన్ ఓపెన్ చేసుకొని అందులో ఎక్సెల్ టైప్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాం. మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకి ఓపెన్ అయ్యే విండో ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఎక్సెల్ వర్క్ బుక్ అంటాం. మొత్తం అంతటిని కూడా కలిపి ఎక్సెల్ వర్క్ బుక్ అంటాం. ఇక్కడ చూస్తే మనం ఏం చేయాలి అంటే, మనం చెప్పుకునేది ఏంటంటే ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఎక్సెల్, అసలు ఈ వర్క్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఏంటనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఏంటేంటి టూల్స్ ఉన్నాయి, అసలు ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఏంటేంటి బార్స్ ఉన్నాయి, ఈ పేజ్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. అదంత అవసరమా అంటే చాలా అవసరం అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక ఏరియాకి కానీ ఒక లొకేషన్కి కానీ వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఏమున్నాయి, పరిసరాల్లో ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయని మనం ఎలా అయితే చెక్ చేసుకుంటామో, మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏ ఆప్షన్ ఎక్కడుంది, ఏ మెనూ ఎక్కడుంది, ఎవరితోనైనా నేను చెప్పేటప్పుడు కానీ ఎవరైనా ఏదైనా మనకు చెప్పేటప్పుడు కానీ మనం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఆ ఏరియా బాగా అలవాటు అవ్వాలి. సో మనం చూడగానే ఎవరైనా ఏదైనా చెప్పగానే మన దృష్టి దాని మీదకి వెళ్ళాలి అంటే మనకు అది ఎక్కడుందో ఫస్ట్ తెలియాలి. కాబట్టి ఫస్ట్ మనం పేజ్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏది ఎక్కడుంది, దాన్ని ఏమంటారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే క్లాసెస్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే టాప్ ఆఫ్ ది బార్, ఈ పైన బ్లాక్ కలర్లో ఉంది కదా బార్, దాన్ని టైటిల్ బార్ అంటాం. పైన బుక్ 1 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చూడండి. సో బుక్ 1 అన్నది దానికి ఆటోమేటిక్గా తీసుకున్న నేమ్. అది మనం ఎప్పుడైతే ఫైల్ని సేవ్ చేసుకుంటామో అప్పుడు అక్కడ మనం సేవ్ చేసిన నేమ్ మెన్షన్ చూపిస్తుంది అక్కడ. సో కాబట్టి దాన్ని టైటిల్ బార్ అంటాం. టైటిల్ ఏదైతే మనం ఇస్తామో ఆ టైటిల్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది కాబట్టి దాన్ని టైటిల్ బార్ అంటాం. సో ఆ టైటిల్ బార్ మీద ఈ కుడి పక్కన చూడండి, రైట్ కార్నర్లో మీకు 3 బటన్స్ ఉన్నాయి. దీన్ని ఫస్ట్ వన్ని మినిమైజ్ బటన్ అంటాం,
సెకండ్ వన్ని మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ బటన్ అంటాం. మూడో దాన్ని ఇంటూ బటన్ని క్లోజ్ బటన్ అంటాం. సో వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ మైనస్ బటన్ని మినిమైజ్ బటన్ అంటాం. ఈ బటన్ ప్రెస్ చేయగానే మన ఈ అప్లికేషన్ అనేది మినిమైజ్ అయిపోయి టాస్క్ బార్ మీదకి వచ్చేస్తుంది. చూడండి, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ కిందన టాస్క్ బార్ మీద మీకు ఎక్సెల్ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది. సో అది మినిమైజ్ అయ్యి ఈ టాస్క్ బార్ మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ అది ఓపెన్ అవ్వాలి అంటే ఈ కిందన ఎక్సెల్ అది ఏదైతే ఐకాన్ ఉందో దాని మీద ప్రెస్ చేస్తే అగైన్ మనకి ఎక్సెల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని పేజ్ని చిన్నది చేయడానికి మినిమైజ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని మినిమైజ్ బటన్ అన్నారు. అలాగే నెక్స్ట్ వన్ మ్యాక్సిమైజ్ బటన్ అండ్ రీస్టోర్ బటన్. ఇదేంటంటే మన పేజ్ని చిన్నది చేసుకోవడానికి, కింద టాస్క్ బార్ మీద కాకుండా సైజు తగ్గించుకోవడానికి, మళ్ళీ దాన్ని నార్మల్ సైజుకి తెచ్చుకోవడానికి యూజ్ చేస్తారు ఈ బటన్ని. చూడండి, ఈ బటన్ ప్రెస్ చేస్తే సో మనకి ఈ పేజ్ అనేది సైజ్ తగ్గింది. ఇది దేనికోసం సార్ అంటే మనం ఎట్ ఏ టైం 2-3 పేజెస్ ఏవైనా, ఒక ఎక్సెల్ పేజ్, ఒక పవర్ పాయింట్ పేజు, లేదా ఒక వర్డ్ పేజు, ఏదైనా 2-3 వర్క్స్ చేసుకోవడానికి అయ్యేటప్పుడు ఈ విండోని మనం చిన్న సైజ్ చేసుకోవడానికి ఈ బటన్ యూజ్ చేస్తారు. అగైన్ మళ్ళీ ఇది పెద్దది అవ్వాలనుకోండి, ఫుల్ పేజ్ అయిపోవాలి, డెస్క్టాప్ స్క్రీన్ మొత్తానికి అయిపోవాలి అంటే మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే యాజ్ టీజ్గా ఫుల్ డెస్క్టాప్ స్క్రీన్ అంతా మొత్తం స్క్రీన్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీన్ని మ్యాక్సిమైజ్ అండ్ రీస్టోర్ బటన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్, ఈ పక్కన ఉన్న దాన్ని క్లోజ్ బటన్ అంటాం. ఎప్పుడైతే మనం పూర్తిగా ఈ ఎక్సెల్ని క్లోజ్ చేసేయాలి అనుకుంటున్నామో అప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. పూర్తిగా మనం చేసే ఎక్సెల్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనం అసలు అందులో ఏం వర్క్ చేయలేదు కాబట్టి అది డైరెక్ట్గా క్లోజ్ చేయగానే క్లోజ్ అయిపోయింది. ఇన్ కేస్ మనం అందులో ఏదైనా వర్క్ చేస్తుంటే కనుక ఆ క్లోజ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది. అది మీరు ఇందులో చేసిన చేంజెస్ అంటే చేసిన వర్క్ అనేది సేవ్ చేయాలా వద్దా. సో అలా సేవ్ చేయాలి అనుకున్నప్పుడు అది నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఆ క్లోజ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఆ పూర్తిగా అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది స్టార్ట్ బటన్. అగైన్ మళ్ళీ మనం ఓపెన్ చేస్తున్నాం స్టార్ట్ బటన్. ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకుందాం రన్ ఎక్సెల్. ఇది టైటిల్ బార్. అండ్ ఇదే టైటిల్ బార్లో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ ఫస్ట్ వన్ ఆఫీస్ బటన్ అండి. సో ఈ ఆఫీస్ బటన్లో టోటల్ చాలా మెనూస్ ఉంటాయి. న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాం ఇవన్నీ కూడా మనం. సో మెయిన్ ఈ బటన్ని ఆఫీస్ బటన్ అంటాం. అలాగే ఈ పక్కన ఇంకొక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ వన్ సేవ్ బటన్. ఏదైనా మనం ఫైల్ని సేవ్ చేయాలి అంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా దానికి షార్ట్ కట్స్ ఉంటాయి. అలాగే మెనూలోకి వెళ్తే ఇందాక మనం చూసినట్టు ఆఫీస్ బటన్లోకి వెళ్తే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది. ఇలా కాకుండా డైరెక్ట్గా ఆప్షన్ని టూల్ బార్ మీద పెట్టుకున్నారు. అంటే మనకి ఎక్కువగా యూజ్ అయ్యే ఆప్షన్స్ని కొన్నిటిని బయటని విడిగా పెట్టుకుంటాం. రిపీటెడ్గా యూజ్ చేసేది దాన్ని మెనూలోకి వెళ్ళి ఓపెన్ చేసే దానికన్నా షార్ట్కట్గా బయటని పెట్టుకోవడానికి ఇది షార్ట్కట్ కీస్ మాట. ఇది సేవ్ బటన్. ఆ పక్కనే అండూ బటన్ అంటాం. అండూ బటన్ అంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్గా నేను చెప్తాను. అండూ బటన్ అంటే ఏదైతే వర్క్ మనం చేసామో దానికి ముందు చేసిన వర్క్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయడానికి కానీ, లేదా రిమూవ్ చేసింది మళ్ళీ అక్కడ డిస్ప్లే చేసుకోవడానికి కానీ అండూ బటన్ వాడతాం. అలాగే రీడూ బటన్ కూడా దానికి ఆపోజిట్లో యూజ్ చేస్తాం. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ వన్, ఈ పక్కన చిన్న యారో మార్క్ ఉంది చూడండి, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. సో ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఈ సేవ్, అండూ, ఈ రీడూ, ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఇంకా ఏవైనా ఆప్షన్స్ అక్కడ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉన్న ఆప్షన్స్ని ఇక్కడ చూపిస్తుంది. ఇది మనం ఇక్కడ ఏదైనా టిక్ మార్క్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఇంకొక ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓపెన్ అనే దానికి టిక్ మార్క్ పెడతాను. ఇక్కడ చూడండి, ఇది ఓపెన్కి షార్ట్ కట్. ఇది లేదు, ఉన్న వాటిని ఏమైనా తీసేయాలనుకోండి, టిక్ మార్క్స్ తీసేస్తూ ఉంటే ఒక్కొక్క ఆప్షన్ పోతూ ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి, సేవ్కి టిక్ మార్క్ తీసేసాను. అలాగే ఒక్కొక్క దానికి టిక్ మార్క్ తీసేస్తున్నాను. మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే సేవ్ టిక్ మార్క్ పెట్టాను. లైక్ దట్ అండూకి టిక్ మార్క్ పెట్టాను. ఇలా షార్ట్ కట్ బటన్స్ ఏవైనా యాడ్ చేసుకోవాలి అంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే ఆ ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి మనకి. సో ఆ ఆప్షన్స్ని ఏమైనా మనం షార్ట్కట్గా యాడ్ చేసుకోవాలి అంటే అక్కడ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది
ఫస్ట్ వన్ టైటిల్ బార్ అంటాం. సో ఈ టైటిల్ బార్లో ఆఫీస్ మెనూ, ఆఫీస్ బటన్, అలాగే ఈ షార్ట్ కట్స్, క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఇక్కడ టైటిల్ వస్తుంది. మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో దానికి టైటిల్ ఏదైతే ఇస్తామో ఆ టైటిల్ అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ దిస్ వన్ పక్కన ఉన్నది ఈ 3 బటన్స్ ఏంటంటే మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ రిస్టోర్ అండ్ క్లోజ్ బటన్స్. ఇది ఫస్ట్ బార్ టైటిల్ బార్. అండ్ నెక్స్ట్ వన్ దీన్ని ఈ కిందనున్న బార్ని, ఈ బ్లూ కలర్ బార్ అంతటిని కూడా నా కర్సర్ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నా కర్సర్ పాయింట్ అక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఈ బ్లూ కలర్ బార్ ఉందో దాన్ని మెనూ బార్ అంటాం. సో మెనూ బార్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకి మెనూ కార్డ్ ఇస్తారు. సో మెనూ కార్డులో ఏముంటాయి? సో అందులో ఏవైతే ఐటమ్స్ మనకి అక్కడ రెస్టారెంట్లో ఏవైతే ఐటమ్స్ అక్కడ అవైలబిలిటీ ఉంటుందో, ఏవైతే ఐటమ్స్ దొరుకుతాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అయి ఉంటాయి. కాబట్టి దాన్ని మెనూ కార్డ్ అంటాం మనం. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎక్సెల్లో మనం ఏవైతే ఆప్షన్స్ యూజ్ చేయగలుగుతామో, ఏవే ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయో వాటన్నిటినీ డిస్ప్లే చేయడానికి కొన్ని మెనూస్ పెట్టారు ఇక్కడ. హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డేటా, రివ్యూ, వ్యూ, ఇవన్నీ కూడా రకరకాల మెనూస్ ఇవి. ఒక్కొక్క మెనూలో ఒక్కొక్క ఆప్షన్స్ ఉంటాయి. సో కొన్ని ఆప్షన్స్ అన్నిటినీ కలిపి హోమ్లో పెడతారు. అండ్ ఇన్సర్ట్ మెనూలో కొన్ని ఆప్షన్స్, పేజ్ లేఅవుట్ మెనూలో కొన్ని ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అన్నిటినీ మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మొత్తం అన్ని డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బార్ని అంతటినీ కలిపి మెనూ బార్ అంటాం. అండ్ ఈ పదాలన్నింటినీ కూడా మెనూస్ అంటాం. హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, పేజ్ లేఅవుట్ మెనూ. సో ఇవన్నీ నేను ఎందుకంటే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేదు ఎవరైనా మీకు ఏమైనా అడిగినప్పుడు కానీ హోమ్ మెనూ ఓపెన్ చేసి అక్కడ ఓపెన్ చేయి అక్కడ ఏదైనా ఆప్షన్ చెప్పారనుకోండి. సో ఫస్ట్ అది హోమ్ మెనూ ఎక్కడుందో మనకు తెలియాలి, ఇన్సర్ట్ మెనూ ఎక్కడుందో మనకు తెలియాలి. సో తెలియకుండా మనం వర్క్ అంటే చాలామంది చేసేస్తారు, బట్ ఫుల్ నాలెడ్జ్తో వర్క్ చేయడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అందుకని నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఏ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో మనం కనుక వెళ్ళామనుకోండి, అంటే నాలెడ్జ్ లేకుండా ఏ లిటిల్ బిట్ కొంచెం తెలుసుకొని ఏదో కొంచెం ఆప్షన్స్ తెలుసుకొని మనం వెళ్ళిపోతే, ఎవరైనా ఏదైనా ఓపెన్ చేసి పలానా మెనూలో పలానా ఆప్షన్ ఉంటుందంటే అది మనం వెతుక్కొని చేసేసరికి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం తీసుకుంటుంది. అండ్ అవతల వాళ్ళ దగ్గర వీళ్ళకి అంతగా అవగాహన లేదు అన్న ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు వాళ్ళు. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా నేర్చుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం మీకు అన్నీ గుర్తుంటాయి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మనం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎంత నేర్చుకున్నా కూడా మీకు గుర్తుండదు, మళ్ళీ స్టార్టింగ్కే వస్తారు. సో మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి, 1-2 సార్లు ఇందాక నేను చెప్పాను, స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అది 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే అట్ ద సేమ్ టైం ఈ పేజ్ ఓపెన్ చేయగానే మీ కళ్ళతో మీరు చూడగానే స్టార్టింగ్, టైటిల్ బార్, మెనూ బార్, ఆప్షన్స్, సో వాట్ అనేది మీకు అన్ని అవగాహన వచ్చేయాలి. అంత స్పీడ్గా ఉండేటప్పుడు మీరు చాలా స్పీడ్గా ఆప్షన్స్ అన్నింటినీ కూడా యూజ్ చేయగలుగుతారు. అండ్ మీరు ఎక్కడైనా కూడా ఒక మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. దానికోసం అని చెప్పి నేను కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా అన్నీ విడివిడిగా విడమర్చి చెప్తున్నాను. చాలామందికి ఈ ఆప్షన్స్ కోసం వీటి కోసం తెలిసే ఉంటుంది, వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు. బట్ నేను తెలియని వాళ్ళ కోసం మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. సో దీన్ని హోమ్ మెనూ అంటాం, ఇన్సర్ట్ మెనూ, టోటల్ ఈ బార్ అంతటినీ కూడా మెనూ బార్ అంటాం. అండ్ నెక్స్ట్ ఈ కిందన ఏదైతే ఇదంతా ఈ ఏరియా అంతా ఉందో చూడండి, ఈ కిందన ఈ స్పేషియస్ ఏరియా అంతా ఏదైతే ఉందో దాన్ని రిబ్బన్ అంటాం. మామూలుగా మీకు ఐడియా ఉంటుంది, బయట రిబ్బన్స్ అంటే కొంచెం విత్తుగా ఉండి మొత్తం అంతా కూడా అదొక ప్లేస్ని రిబ్బన్ అంటాం. ఈ రిబ్బన్లో ఏముంటాయి అంటే యాక్చువల్గా దీనికి ముందు వెర్షన్లో ఏంటి అంటే హోమ్ మెనూ అని క్లిక్ చేయగానే స్ట్రైట్గా ఆప్షన్స్ అన్నీ ఒక లిస్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేవి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ కాకుండా మీకు మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా డిస్ప్లే అలా కంటిన్యూస్ డిస్ప్లే ఉండేటట్టు మనకి కంటిన్యూస్గా ఒక రిబ్బన్ని అరేంజ్ చేశారు. దీన్ని రిబ్బన్ అంటాం. సో మనం ఏదైతే మెనూ సెలెక్ట్ చేసుకుంటామో ఆ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఈ రిబ్బన్లో డిస్ప్లే అవుతాయి. హోమ్ మెనూ ఓపెన్ చేస్తాం, ఈ హోమ్ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఈ రిబ్బన్లో డిస్ప్లే అయ్యాయి. ఏంటి ఉన్నాయని మనం వెతుక్కోకుండా, ఇంతకుముందు అయితే కనుక ఓన్లీ పదాలతో వర్డ్స్తో మాత్రమే పాత వెర్షన్లో ఉండేవి. బట్ ఈ కొత్త వెర్షన్లో ఏంటంటే
విత్ పిక్చర్స్తో ఐకానిక్గా చూడగానే అర్థమయ్యేటట్టు అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు ఆప్షన్స్ అన్నిటినీ కూడా ఒక రిబ్బన్లో సెట్ చేశారు. సో దిస్ స్పేషియస్ ప్లేస్ వాట్ వీ కాల్డ్ యాజ్ రిబ్బన్. సో మెనూ ఓపెన్ చేస్తే ఆ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఈ రిబ్బన్లో కనిపిస్తాయి. హోమ్ మెనూ, ఇన్సెట్ మెనూ, పేజ్ లేఅవుట్ మెనూ, ఏ మెనూలో ఏ ఆప్షన్స్ ఉన్నాయి అన్నది ఈ కింద రిబ్బన్లో కనిపిస్తాయి. సో దీన్ని రిబ్బన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్, దాని కిందకు వస్తే ఇక్కడ చూడండి చిన్న వైట్ బ్లాంక్ ప్లేస్ ఉంది, A1 అని ఉంది. దీన్ని నేమ్ బాక్స్ అంటాం. దిస్ బాక్స్ ఇస్ కాల్డ్ యాజ్ నేమ్ బాక్స్. ఈ నేమ్ బాక్స్లో ఏం డిస్ప్లే అవుతుంది అంటే ఇక్కడ చూడండి, నేను ఈ బ్లాక్ కలర్ సెల్ ఉంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పుకోవాలి అంటే ఈ పేజ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పేజ్ ఏంటంటే టోటల్గా ఈ సెల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ సెల్స్ కనిపించే పేజ్ అంతటిని కూడా వర్క్ షీట్ అంటాం. వర్క్ షీట్ టోటల్ ఈ అప్లికేషన్ అంతటిని కూడా కలిపి వర్క్ బుక్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన నోట్బుక్ ఉంటుంది కదండి, మన నోట్బుక్ని టోటల్గా బుక్ అంతటిని కలిపి బుక్ అంటాము. అలాగే బుక్ ఓపెన్ చేస్తే లోపల ఏముంటాయి అంటే మనకి పేజెస్ ఉంటాయి. లైక్ దిస్ ది అప్లికేషన్ అంతటినీ కలిపితే వర్క్ బుక్ అంటాము. అదే ఈ లోపల ఈ వర్క్ చేసుకునే ప్లేస్ని కలిపితే వర్క్ షీట్ అంటాం. సో ఈ వర్క్ షీట్లో ఏముంటాయి అంటే సెల్స్ ఉంటాయి. చూడండి, ఇదొక సెల్, నాకు అబ్జర్వ్ పాయింట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇదొక సెల్, ఇవన్నీ కూడా సెల్స్, మొత్తం అన్నీ కూడా సెల్స్. సో ఈ సెల్స్ అన్నీ కూడా ఒక లైట్ కలర్లో ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక సెల్ మాత్రం ఎప్పుడు బ్లాక్ కలర్లో, డార్క్ కలర్లో హైలైట్ అయి ఉంటుంది చూడండి. దీన్ని యాక్టివ్ సెల్ అంటాం. ఏదైతే సెల్ని ఈ బ్లాక్ కలర్లో హైలైట్ అయి ఉందో దాన్ని యాక్టివ్ సెల్ అంటాం. మరి ఆ బాక్స్కి దీనికి సంబంధం ఏంటి సార్, నేమ్ బాక్స్కి దీనికి సంబంధం ఏంటి అంటే మన కర్సర్ పాయింట్, మనం ఏదైతే సెల్లో ఉన్నామో ఆ సెల్ యొక్క అడ్రస్ని ఇక్కడ, ఆ సెల్ ఎక్కడున్నది అన్నదాన్ని ఇక్కడ ఈ నేమ్ బాక్స్లో చూపిస్తుంది. మన యాక్టివ్ సెల్ ఎక్కడున్నది అన్నదాన్ని ఈ నేమ్ బాక్స్లో చూపిస్తుంది. మరి ఈ నేమ్ బాక్స్లో చూపిస్తుంది K8 అని చూపిస్తుంది ఏంటి అంటే దీని అంతటికీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఒక్క 1 మినిట్లో 1 or 2 మినిట్స్లో మీకు అది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వర్క్షీట్లో మన కర్సర్ పాయింట్ ఎక్కడుందో దాన్ని యాక్టివ్ సెల్ అంటున్నాం కదా. అసలు ఈ వర్క్షీట్ ఎలా ఫామ్ అయ్యింది అంటే కాలమ్స్ అండ్ రోస్ కలిపితే, ఏ కాంబినేషన్ ఆఫ్ కాలమ్ అండ్ ఏ రో కలిపితే ఒక సెల్ అవుతుంది. ఈ నిలువుగా ఉన్న వాటిలన్నింటినీ కూడా కాలమ్స్ అంటాం. ఇక్కడ చూడండి ABCDEF ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటినీ కూడా నిలువుగా ఉన్న వాటన్నిటిని కూడా కాలమ్స్ అంటాము. అలాగే ఇక్కడ అడ్డంగా ఉన్న వాటన్నిటిని కూడా రోస్ అంటాం. అడ్డంగా ఉన్నవి చూడండి 1 2 3, ఈ సైడ్ చూడండి 1 2 3 4 5 6 అలా నెంబర్స్ వచ్చాయి కదా, వీటిని రోస్ అంటాము. అలాగే నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. యాక్చువల్గా సెల్ అంటే ఏంటి అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ రో అండ్ ఏ కాలమ్. అంటే రో యొక్క ఆ కాలమ్ని అండ్ రోని కాలమ్ని కలిపితే మనం ఒక సెల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏ అనే కాలంలో 1 అనే రోలో ఈ సెల్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, మన బ్లాక్ హైలైట్ ఉన్న సెల్ చూడండి, B కాలంలో ఉన్నాము, అలాగే 4 రోలో ఉన్నాము. అంటే దీని అడ్రస్ ఏమవుతుంది అంటే B4. అంటే కాలం యొక్క హెడ్ని, వీటిని ఈ ABCD అనే వాటిని కాలం హెడ్స్ అంటాము. ఈ 1 2 3 4 అన్నటిని రో హెడ్స్ అంటాము. అంటే వాటికి హెడ్స్ అవి. మనం అడ్రస్ చెప్పాలి అంటే, మన సెల్ అడ్రస్ చెప్పాలి అంటే కాలంని రోని కంబైన్ చేసుకొని ఆ యాక్టివ్ సెల్ అడ్రస్ చెప్తాం అన్నమాట. సో ఇక్కడ B అనే కాలంలో ఉన్నాము, ఇక్కడ 4 అనే రోలో ఉన్నాము. ఈ రెండింటి అడ్రస్ కలిపితే B4 అవుతుంది. అంటే మనం ఇప్పుడు యాక్టివ్ సెల్ ఎక్కడుంది అంటే B4 అనే అడ్రస్లో ఉంది. ఇక్కడ మన నేమ్ బాక్స్లో ఈ B4 అని చూపిస్తుంది చూడండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ ప్లేస్ చేశాను. L అనే కాలంలో ఉన్నాము, 8 అనే రోలో ఉన్నాము, L8. సో మనం ప్రతిసారి అంటే ఇది ఎందుకంటే దేనికి యూజ్ అవుతుంది అంటే ఫర్దర్గా మనం
ఏదైనా ఫార్ములాస్ని యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా సెల్ అడ్రస్ మెన్షన్ చేయాలి. అంటే సెల్ అడ్రస్ని మెన్షన్ చేస్తూ మనం ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మన సెల్ ఎక్కడుందో అన్నది ఎల్లో ఉంది, ఎంలో ఉంది, ఎన్లో ఉంది, ఇక్కడ 10లో ఉంది, 11లో ఉంది అని మనం వెతుక్కోకుండా ఆటోమేటిక్గా మన సెల్ ఎక్కడ ఉంది అన్నది అక్కడ డిస్ప్లే చేస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని మన ఫార్ములా ఈజీగా అక్కడ ఫార్ములాలో మన సెల్ అడ్రస్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలా యూజ్ అవుతాయి అన్నది మీకు నెక్స్ట్ క్లాసెస్లో ఫర్దర్గా మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. బట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ఈ నేమ్ బాక్స్లో ఏం చూపిస్తుంది అంటే మన యాక్టివ్ సెల్ అడ్రస్ చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యాక్టివ్ సెల్ ఏంటి అంటే ఏదైతే సెల్ యాక్టివ్గా కనిపిస్తుందో ఈ వర్క్షీట్ అంతట్లో కూడా ఏదైతే సెల్ ఈ బ్లాక్ కలర్లో హైలైట్ అయి కనిపిస్తుందో దాన్ని యాక్టివ్ సెల్ అంటాం. సో ఇక్కడ మనం ఏం చూసామంటే కాలమ్స్ అంటే ఏంటో చూసాం, కాలమ్ హెడ్ అంటే ఏంటో చూసాం, అలాగే రోస్ అంటే ఏంటో చూసాం, రో హెడ్ అంటే ఏంటో చూసాం. కాలమ్స్ అంటే ABCD ఉంటాయి కదా, అవి కాలమ్స్ అంటాం. ఈ 1 2 3 4 ఉన్నాయి కదా, వీటిని రోస్ అంటాం. అలాగే మరి ఈ కాలమ్స్ ఎన్ని ఉంటాయి సార్, ఈ రోస్ ఎన్ని ఉంటాయి సార్ అని అంటే ఈ కాలమ్స్ మొత్తం అన్నీ కలిపితే మనకి 65,536 ఉంటాయి. 65,536 కాలమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ABCDలు అవన్నీ ఉన్నాయి కదా, సో ఈ ABCDలు అన్నీ కూడా మరి ABCDలు Z వరకే కదా ఉంటాయి అంటే ABCD A to Z అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ A to Z అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఈ సెల్ మూవ్ అవ్వాలి అంటే, ఈ యాక్టివ్ సెల్ మూవ్ అవ్వాలి అంటే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ అప్ అండ్ డౌన్ మూవ్ అవ్వాలి అంటే కీబోర్డ్లో మనకి యారో కీస్ ఉంటాయి. లెఫ్ట్ రైట్ అప్ డౌన్ యారో కీస్ ఉంటాయి. రైట్ కీ యారో కీ పట్టుకుంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే లెఫ్ట్ కీ పట్టుకొని అలా ఉంచితే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అలాగే అప్ బటన్ పట్టుకుంటే యారో కీ అప్ బటన్ పట్టుకుంటే పైకి మూవ్ అవుతుంది. అలాగే డౌన్ బటన్ పట్టుకుంటే కిందకి మూవ్ అవుతుంది. ఈ 4 యారో కీస్ని యూజ్ చేస్తాం. మనం సెల్ మూవ్ చేయాలి అంటే ఈ 4 యారో కీస్ని మూవ్ చేస్తాం. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ Z వరకు అయిపోయిన తర్వాత XYZ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే AA, AB, AC అలా అంటే ఏ కాంబినేషన్తో మళ్ళీ A నుంచి స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత BA, BB, BC అలా అవుతుంది. అలా ఎంతవరకు ఉంటుంది అంటే మనకి XFD వరకు ఉంటుంది. సో XFD అంటే మనకి టోటల్ కలిపి 65,536 టోటల్ వస్తుంది. మనకి అన్ని కాలమ్స్ ఉంటాయి మనకి మొత్తం అన్నీ కలిపి. సో ఒకేసారి మనం ఈ ఫస్ట్ కాలం నుంచి అంటే A నుంచి XFD వరకు వెళ్ళిపోవాలి అంటే A నుంచి XFD వరకు ఒకేసారి వెళ్ళిపోవాలి అంటే కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని కంట్రోల్ ప్రెస్ చేసి రైట్ యారో ప్రెస్ చేస్తే ఒక్కసారే మీరు డైరెక్ట్గా లాస్ట్ కాలంకి వెళ్ళిపోతారు. షార్ట్కట్ కీస్ గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు కూడా ఏదైనా క్లాస్ చూసేటప్పుడు వినేటప్పుడు ఒక నోట్బుక్ పక్కన పెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ వెంటనే నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ షార్ట్కట్ కీస్. చాలామంది అలా మౌస్ పాయింట్ పట్టుకోవడం కానీ కర్సర్ పాయింట్ యారో కీస్ పట్టుకొని అలా స్లోగా వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇక్కడ ఒక దగ్గరే కాదు, మీరు ఏ క్లాస్ అయినా వినండి, వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైనా వినండి. ఏది విన్నప్పుడైనా కూడా ఒక నోట్బుక్ పక్కన పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా వెంటనే నోట్ చేసుకుంటే ఇట్ విల్ సేవ్ సమ్ మోర్ టైం. మీకు టైం సేవ్ అవుతుంది. అలాగే ప్రాక్టీస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కాలం నుంచి లాస్ట్ కాలంకి XFDకి ఒకేసారి వచ్చేయాలి అంటే కంట్రోల్ పట్టుకొని రైట్ యారో పట్టుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అలాగే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలి, ఏ దగ్గరికి వచ్చేయాలి అంటే కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో పట్టుకుంటే లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు ఏకి వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు మనం 1 రోలో ఉన్నాం, 1లో ఉన్నాం. లాస్ట్ రో ఏంటి అంటే 10,48,576 ఉంటాయి మనకి రోస్. సో ఎన్ని రోస్ ఉంటాయి అంటే 10,48,576 రోస్ ఉంటాయి. సో దానికి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అంటే కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో పట్టుకోండి. కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు లాస్ట్ రోకి వెళ్ళిపోతారు. అదే మళ్ళీ మీరు ఫస్ట్ రోకి వెళ్ళిపోవాలి అంటే నెంబర్ 1కి వెళ్ళిపోవాలి అంటే కంట్రోల్ పట్టుకొని అప్ యారో పట్టుకోండి. పట్టుకుంటే
కంట్రోల్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఫస్ట్ రోకి వెళ్ళిపోతాం. అలాగే కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేస్తే లాస్ట్ రోకి వచ్చేస్తాం. ఇప్పుడు మనం లాస్ట్ రో అండ్ లాస్ట్ కాలంకి వెళ్ళిపోవాలనుకోండి, స్టార్టింగ్లో ఉన్నాము, A1లో ఉన్నాము, ఫస్ట్ కాలం ఫస్ట్ రోలో ఉన్నాం. అదే ఇప్పుడు మనం లాస్ట్ కాలం లాస్ట్ రోకి వెళ్ళిపోవాలి అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాము అంటే కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేస్తాము. మనం ముందు లాస్ట్ రోకి వచ్చేసాం, అంటే 10,48,576 ఆ రోకి వచ్చేసాం. ఇప్పుడు మనం లాస్ట్ కాలంకి వెళ్ళిపోవాలనుకోండి, ఇక్కడ ఉంటుండగా కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేశారనుకోండి, XFD. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే మన సెల్ అడ్రస్ ఏంటి అంటే XFD 10,48,576 కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఆ సెల్లో ఉన్నాం. మన సెల్ అడ్రస్ ఏంటంటే షీట్కి ఎండ్ అయిన సెల్లో ఉన్నాం. అగైన్ మళ్ళీ మనం స్టార్టింగ్కి వచ్చేయాలంటే కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్కి వస్తే ఫస్ట్ కాలంకి వచ్చేసాం, కంట్రోల్ పట్టుకొని అప్ ప్రెస్ చేస్తే ఫస్ట్ రోకి వచ్చేసాం. ఇది షార్ట్ కట్ కీస్. కాలం మొత్తం కాలమ్స్కి రోస్కి షిఫ్ట్ అవ్వాలి అంటే, లేదు ఒక్కొక్క కాలం ఒక్కొక్క సెల్ షిఫ్ట్ అవ్వాలి అంటే రైట్ యారో, అలాగే డౌన్ యారో, అప్ యారో, లెఫ్ట్ యారో. సో వీటిని ఇలా యూస్ చేస్తూ ఉంటాం కీబోర్డ్లో. లేదు మౌస్తో ప్రెస్ చేయాలంటే మనం మౌస్ పట్టుకొని ఏ సెల్లో కావాలంటే ఆ సెల్లో మనం క్లిక్ చేస్తే ఆ సెల్ యాక్టివ్ సెల్ అయిపోతుంది. ఇది కాలమ్స్ అండ్ సెల్స్ కోసం. అండ్ నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఈ కింద ట్యాబ్ ఉంది చూడండి, నా మౌస్ పాయింట్ చూస్తూ ఉండండి, కర్సర్ పాయింట్ చూస్తుండండి. దీన్ని ట్యాబ్ అంటాం. ఒక్కొక్క ట్యాబ్ అంటాం. షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇవి ఉన్నాయి చూడండి, షీట్ ట్యాబ్ అంటాం దీన్ని అంతటిని కూడా. అంటే ఇక్కడ ఏముంటాయంటే, ఇప్పుడు మనం దీన్ని అంతటిని ఒక వర్క్ బుక్ అనుకున్నాం. ఇందాక మనం ఒక 5 minutes ముందు చెప్పుకునేటప్పుడు బయట మనం కంపేర్ చేసుకుంటే ఒక నోట్బుక్లోని నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే ఇదంతా కూడా ఒక వర్క్ బుక్. ఈ వర్క్ బుక్లో నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే ఏ షీట్లో ఉన్నాము అంటే కింద చూస్తే షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఉన్నాయి కదా. మనం షీట్ 1లో ఉన్నాం. ఏ షీట్ అయితే హైలైట్ అయి ఉంటుందో ఆ షీట్లో ఉన్నట్టు, లైక్ మనం ఏ పేజ్లో ఉన్నాం అనేది చెప్పడానికి. ఇప్పుడు మనం నెక్స్ట్ షీట్, ఈ షీట్లో వర్క్ అయిపోయింది, ఇంకొక షీట్ కావాలనుకోండి, షీట్ 2 ప్రెస్ చేస్తాం, షీట్ 2లో ఉంటాం. నెక్స్ట్ షీట్ 3. ఎన్ని షీట్స్ వస్తాయి సార్ అంటే ఎన్నైనా వస్తాయి. ఎలా వస్తాయి సార్? ఈ పక్కన మీకు ఇక్కడ ఇన్సర్ట్ వర్క్ షీట్ అని పక్కన చిన్న ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే చూడండి కొత్త షీట్ వచ్చింది, షీట్ 4. అలాగే మళ్ళీ క్లిక్ చేస్తే షీట్ 5. అలా మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని షీట్స్ అయినా వస్తాయి. సో దీనికి ఆప్షన్ వైజ్గా కూడా ఇన్సర్ట్ మెనూలో ఇన్సర్ట్ షీట్ అని ఉంటుంది, అది మన ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు చూడొచ్చు. ఇక్కడ మీకు వెంటనే షీట్స్ రావాలి అంటే ఇక్కడ ఈ పక్కన ఉన్న ఇన్సర్ట్ షీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా షీట్స్ అనేవి మీకు ఇన్సర్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ షీట్స్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నప్పుడు, అంటే ఆ డేటా ఈ డేటా ఒకటిగా కలవకూడదు అని మనం అలా అనుకునేటప్పుడు, సో డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పుడు ఇందులో సేవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? స్కూల్లో అంటే పిల్లలందరూ ఒకే స్టాండర్డ్లో ఉంటారు కదా, ఒకే క్లాస్లో ఉంటారు కదా. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, 10th స్టాండర్డ్ అలా ఉంటారు. సో ఇప్పుడు మనం అందరి పేర్లు ఒకే షీట్లో ఎంటర్ చేయడం కాదు కదా, మనం క్లాస్ వైజ్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే షీట్ 1లో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ ఎంటర్ చేస్తాను, ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎంటర్ చేస్తాను. షీట్ 2లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్స్వి డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. షీట్ 3లో థర్డ్ స్టాండర్డ్వి ఎంటర్ చేస్తాను. అంటే మనకి దేనికి అంటే అసలు ఈ షీట్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మనకు ఒక ఐడియా రావాలి. దేనికోసం అంటే డిఫరెంట్ అంటే ఒకే టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసేటప్పుడైతే ఒకే షీట్లో ఎంటర్ చేసుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసేటప్పుడు షీట్స్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఆ షీట్స్లో మనకు కావాల్సిన డేటా ఎంటర్ చేసుకుంటాం. సో ఇది మనకి ఎక్సెల్లో టోటల్గా మనకి ఎక్సెల్ ఫస్ట్ లుక్ చూడగానే మనకి అవగాహన రావాల్సింది. అండ్ మనం మర్చిపోయింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ వైట్ కలర్ లెంతీ స్పేస్ ఉంది, నేమ్ బాక్స్ పక్కన వైట్ కలర్ లెంతీ స్పేస్ ఉంది. దీన్ని ఫార్ములా బార్ అంటాం. సో ఈ ఫార్ములా బార్ని ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇందాక మీకు చెప్పినట్టు ఈ నేమ్ బాక్స్లో ఏం చూపిస్తుంది అంటే మన సెల్, యాక్టివ్ సెల్ ఎక్కడ ఉంది అన్నది, దాని అడ్రస్ అనేది నేమ్ బాక్స్లో చూపిస్తుంది.
సో మనం ఏ సెల్లో ఉన్నాం అన్నది ఈ నేమ్ బాక్స్లో చూపిస్తుంది. ఆ సెల్లో కంటెంట్ ఏముంది అన్నది ఈ ఫార్ములా బార్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్లో ఉన్నాను అంటే ఈ సెల్ అడ్రస్ ఏంటి, హెచ్ కాలంలో ఉన్నాను, 6 రోలో ఉన్నాను. బట్ ఇది ఎంటీ సెల్ కాబట్టి ఇక్కడ మీకు ఫార్ములా బార్లో ఏమీ చూపించట్లేదు. ఇదే సెల్లో నేను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఆ సెల్లో కంటెంట్ ఏంటి అన్నది మీకు అక్కడ ఫార్ములా బార్లో చూపిస్తుంది. సో మనం మళ్ళీ ఇప్పుడు ఎంటీ సెల్ సెలెక్ట్ చేసుకున్నాము, ఫార్ములా బార్లో ఎంటీగా చూపిస్తుంది. మళ్ళీ ఏదైతే కంటెంట్ ఉందో ఆ సెల్ సెలెక్ట్ చేసుకుంటే అగైన్ మీకు అందులో ఏ కంటెంట్ ఉందో అది చూపిస్తుంది. ఇది ఫార్ములా బార్, ఇది నేమ్ బార్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఎంటైర్లీ ఎక్సెల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత పేజ్ని నీట్గా అర్థం చేసుకోవడం ఎలా అనేది చూసాం. సో ఫస్ట్ అసలు పేజ్లో ఓపెన్ చేయగానే ఏంటి ఉంటాయి, టైటిల్ బార్, నెక్స్ట్ మెనూ బార్, రిబ్బన్, నేమ్ బాక్స్, ఫార్ములా బార్, అలాగే వర్క్షీట్, కాలమ్స్, రోస్, కాలమ్ హెడ్స్, రోస్ హెడ్స్, అలాగే కాలమ్స్ ఎన్ని ఉంటాయి, రోస్ ఎన్ని ఉంటాయి, యారో కీస్ని ఎలా యూజ్ చేయాలి, ఫస్ట్ రో నుంచి లాస్ట్ రోకి ఎలా వెళ్ళాలి, ఫస్ట్ కాలం నుంచి లాస్ట్ కాలంకి ఎలా వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం షీట్స్ ఎలా ఉంటాయి, షీట్స్ ఎలా కొత్తగా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం చూసాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనం అసలు ఎక్సెల్లో డేటా ఎలా ఎంటర్ చేసుకోవాలి, కాలమ్స్ని రోస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, డేటా ఎలా డిలీట్ చేసుకోవాలి, టోటల్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూసిన వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో అంటే నేను చేసే ప్రతి క్లాస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.